భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరగగా అందులో భారత జట్టు 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ 1 మ్యాచ్లో గెలుపొందింది. ఇప్పుడు 4వ మ్యాచ్ ఈ రోజు శుక్రవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. అయితే ఇంతకు ముందు 3వ మ్యాచ్లో భారత జట్టు 26 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు పూణే వేదికగా జరిగే 4వ టీ20లో కూడా భారత జట్టుకు మరో డేంజర్ బెల్ మోగనుంది. నిజానికి పూణేలో ఇప్పటి వరకు 4 టీ20 మ్యాచ్లు ఆడగా అందులో టీమిండియా 2 గెలిచి మరో 2 ఓటములను చవిచూడాల్సి వచ్చింది. ఈ మైదానంలో 2 ఏళ్ల క్రితం శ్రీలంక 206 పరుగులు చేస్తే భారత్ ఛేదనలో 190 పరుగుల దాకా వచ్చింది. కేవలం 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో బౌలర్లకు ఈ పిచ్చి సవాల్గా మారనుంది. దీంతో సూర్య టీం వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతేనే పూణేలో గెలుపు అవకాశాలు ఉంటాయి. అలాగే గత మ్యాచ్ రాజ్కోట్ లో ఇంగ్లాండ్ జట్టు ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈసారి పూణే వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో కూడా ఎదురుదాడితో బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్ కోసం టాస్ కూడా పెద్ద కీలకం కాకపోవచ్చు. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 2 విజయాలు సాధిస్తే చేజింగ్ లో 2 విజయాలు సాధించాయి. దీన్ని బట్టి టాస్ కీలకం కాదని తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి. అలాగే టీమిండియాలో బ్యాటింగ్ పేలవంగా ఉంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ తప్ప మిగతా వారంతా చేతులెత్తేస్తున్నారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడితేనే ఈ మైదానంలో గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే రీ ఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమి కూడా దారుణంగా పరుగులిస్తున్నాడు. టీంలో 4 స్పిన్నర్లున్నా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేలే వికెట్లు తీస్తున్నారు. మిగతా 2 స్పిన్నర్లు వికెట్లు తీయకపోగా పరుగులు ఇచ్చేస్తున్నారు.